హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది ఆల్రెడీ చేసాం అనుకుంటా. ఇక్కడెక్కడో చేసాం అనుకుంటా. స్క్వేర్ క్యూబ్, ప్రింట్ సమ్, రివర్సింగ్ ఎ నెంబర్, లార్జెస్ట్ పవర్, ప్రైమ్ ఆర్మ్స్ట్రాంగ్, గ్రేటెస్ట్ కామన్ డివిజర్. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. కోడ్ నెంబర్ 38. సేమ్ ఇదే గైస్. మన బ్రూట్ ఫోర్స్ మెథడ్ చెప్పాను, మీకు నార్మల్ మెథడ్ కూడా చెప్పాను. సో ఇదే ఆన్సర్ అనమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేసిందా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని నా ఫీలింగ్. సో డే 26.java. సేమ్ అనమాట. ఒక ప్రింట్ ఎలైన్ స్టేట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే కొత్త ల్యాప్టాప్లో అదేమైనా ప్రాబ్లం రావట్లేదు. ఒక స్కానర్ క్లాస్ తీసుకొని ఇంటి నెంబర్ 1 నెంబర్ 2 రీడ్ చేస్తాము. మనం ప్రింట్ ఎలైన్లోకి వెళ్ళి బ్రూట్ అంటాం. యాక్చువల్గా బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటే ఇదనమాట. లేదు మీకు జీసీడీ మెథడ్ కావాలన్నా కూడా జీసీడీ అని సెలెక్ట్ చేసుకుంటే జీసీడీ బెటర్ వర్షన్ అనమాట. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది నేను, ఎలా ఇది కనబెడుతుందా అని. జీసీడీ రన్ చేశానంటే మనం ఇప్పుడు సపోజ్ కొన్ని నెంబర్లు తీసుకున్నాము. 25, 8 అన్నాం అనుకోండి. 8కి 25కి కామన్గా వచ్చే డివిజర్ ఏముంది, ఏం లేదు కాబట్టి 1 వస్తుంది. ఓకేనా? అదే మనం 16కి 8కి తీసుకున్నామంటే 8 2 16 కాబట్టి 8 వస్తుంది. రెండింటిని కామన్గా డివైడ్ చేసేది 8. లేదు రెండింటికి లేకుండా కావాలంటే ఇప్పుడు మనం 30 తీసుకున్నాము, ఇంకొకటి 9 తీసుకున్నాం అనుకోండి, 12 తీసుకున్నాం అనుకోండి. 12ని 13ని కామన్గా డివైడ్ చేసేది ఏముంటుంది, 6 ఉంటుంది. సో 6 వస్తుంది హైయెస్ట్. 30, 12, 6 ఇలా అనమాట. సో ఈ వీడియో కింద గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ స్లో టేక్ కేర్, బాయ్ బాయ్.